వారందరితో విమానం బయలుదేరింది. దారిలో కనిపిస్తున్న దృశ్యాలను చూపిస్తూ సీతాదేవికి వివరిస్తున్నాడు శ్రీరాముడు. కొంతసేపు అయ్యాక కిష్కింధ వచ్చింది. విమానం ఆపి వానరవీరుల భార్యలను అయోధ్యకు ఆహ్వానించాడు శ్రీరాముడు. అక్కడి నుంచి విమానం ఋష్యమూక పర్వతం, పంపా సరస్సు, శబరి ఆశ్రమం, కబంధుడు మరణించిన ప్రదేశం, జనస్థానం మీదుగా చిత్రకూటం చేరుకొని భరద్వాజాశ్రమం వద్ద కిందికి దిగింది. భరద్వాజుడికి నమస్కరించి జరిగిందంతా చెప్పి బయలుదేరాడు. ముందుగా గుహుణ్ణి కలుసుకోమని, అలాగే తాము వస్తున్నామన్న వార్త భరతుడికి చెప్పమని హనుమంతుడిని పంపుతూ శ్రీరాముడు, హనుమంతా, నువ్వు వెళ్ళి భరతుడిని జాగ్రత్తగా గమనించు. చాలా కాలం పరిపాలించడం వల్ల భరతుడికి రాజ్యం మీద కోరిక ఉందేమో పసిగట్టు. అంటే రాజ్యం అతడికే ఇస్తాను అన్నాడు. హనుమంతుడు వెళ్ళాడు. ఆ వార్త విన్న భరతుడు ఆనందం పట్టలేక మూర్ఛపోయాడు. శ్రీరాముడి రాకతో అయోధ్య మళ్ళీ కళకళలాడిపోయింది. శ్రీరాముడు దిగుతూనే భరతుడిని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. పుష్పక విమానం కుబేరుడి దగ్గరకు వెళ్ళిపోయింది. పట్టాభిషేకం కోసం భరతుడి కోరికపై సుగ్రీవుడు వానరుల్ని పంపి తెల్లవారేసరికల్లా చతుస్సముద్రాల నుంచి 500 నదుల నుంచి పుణ్యజలాలు తెప్పించాడు. నవరత్న ఖచిత సువర్ణ భద్రపీఠంపై సీతారాములు, వశిష్ఠ, వామదేవ, జాబాలి మొదలైన అష్టపురోహితులు శాస్త్రోక్తంగా శ్రీరాముడికి పట్టాభిషేకం చేశారు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇక్ష్వాకు వంశరాజులు ధరించే విలువైన బంగారపు కిరీటాన్ని తీసుకుని వచ్చి దానిని యథావిధిగా పూజించి శ్రీరాముడి తలపై అలంకరింపజేశాడు. శత్రుఘ్నుడు శ్రీరాముడికి గొడుగు పట్టాడు. అది ఛత్రలాంఛనం. సుగ్రీవుడు, విభీషణుడు చెరొక వైపు నిలిచి శ్రీరాముడికి వింజామరలు వీస్తున్నారు. అది చామర లాంఛనం. దేవేంద్రుడు వాయుదేవుడి ద్వారా శతపద్మ సువర్ణ మాలికలను, అంటే 100 పద్మాలు బంగారు దండ, మౌక్తికహారాన్ని, అంటే ముత్యాల దండ బహుమాన పురస్సంగా పంపించాడు. శుభసూచకంగా జయ జయ ధ్వానాలు అంతటా వ్యాపించాయి. గంధర్వులు పాటలు పాడారు. అప్సరసలు నాట్యాలు చేశారు. శ్రీరాముడు అందరికీ సాటిలేని మేటిలేని దానాలు చేశాడు. సీతాదేవికి ప్రేమగా ఓ ముత్యాల హారం ఇచ్చాడు. సీతాదేవి హనుమంతుడికి దివ్యమైన వస్త్రాలను, ఆభరణాలను కానుకగా ఇచ్చింది. ఆ తరువాత తన మెడలోని ఒక ఆభరణాన్ని తీసి చేత్తో పట్టుకుని చుట్టూ కలయజూసింది. అప్పుడు రాముడు నీకు నచ్చిన వీరుడికి ఇవ్వమని చెప్పడంతో దాన్ని హనుమంతుడికే ఇచ్చింది. జయహో శ్రీరామరాజ్యం. విభీషణుడు శ్రీరాముడి దగ్గర సెలవు తీసుకుని లంకకు వెళ్ళిపోయాడు. తర్వాత శ్రీరాముడు భరతుడికి యువరాజ పట్టాభిషేకం చేశారు. ఎన్నోసార్లు పౌండరీక వాజపేయాలు, ఇంకా ఎన్నో యజ్ఞాలు చేశారు. 100 సార్లు అశ్వమేధ యజ్ఞం కూడా చేశారు. 11,000 సంవత్సరాలు ధర్మబద్ధంగా పరిపాలించాడు. రామరాజ్యంలో ప్రజలందరూ దీర్ఘాయువులే, ధర్మ ప్రభువులే, ధర్మపరులే కూడా, శుభలక్షణాల శోభితులే, సత్య భాషణులే. రోగాలు లేవు, రొస్టులు లేవు, ఇతి బాధలు మచ్చుకైనా లేవు. ఎవరూ ఎవరినీ బాధించడం లేదు. స్త్రీలకు వైధవ్యం లేదు. ప్రజలకు క్రూరమృగాల బాధలు లేవు. దొంగతనాల వల్ల భయం అస్సలే లేదు. అన్ని వర్ణాల వారు తమ తమ కర్మలను నిష్టగా ఆచరిస్తున్నారు. ఎవరికీ ఏ లోటు లేదు. శ్రీరామరాజ్యం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విలసిల్లుతోంది. అందరి నోట ఒకటే మాట, అది రామ రామ రామ. వాల్మీకి మహర్షి రచించిన ఈ రామాయణ కావ్యాన్ని చదివి అందులో ఉన్న ధర్మాల్ని ఆచరణలో పెట్టుకున్న వారికి కీర్తి లభిస్తుంది, ఆయుర్దాయం పెరుగుతుంది. రాజులకైతే విజయం తథ్యం. ఈ కావ్యాన్ని చదివిన వారికి, విన్నవారికి సమస్త పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుంది. స్త్రీలు పుత్ర పౌత్రులతో సదా ఆనందంతో వర్ధిల్లుతారు. శ్రీరాముడు కోరిన వరాలను ప్రసాదిస్తాడు. దేవతలు సంప్రీతులవుతారు. ఇంట్లో ఉన్న దుష్ట గ్రహాల పీడ తొలగిపోతుంది. సమస్త ఐశ్వర్యాలు, పుత్రలాభం,
దొరుకుతుంది. కాబట్టి ఓ జనులారా, ఈ రామాయణం గురించి అడిగిన వారికి నిర్భయంగా దృఢ విశ్వాసంతో చెప్పండి, మీకు క్షేమం కలుగుతుంది, విష్ణు బలం వృద్ధి పొందుతుంది. రామాయణాన్ని భక్తిపూర్వకంగా రచించిన వారికి స్వర్గం లభిస్తుంది. చదివిన వారికి కుటుంబాభివృద్ధి, ధనధాన్య సమృద్ధి, ఐహిక ఆముష్మిక సుఖాలు, అనుకూల దాంపత్యం, సకల కార్యసిద్ధ, కరతలాలమాలకం, సమృద్ధిని కోరుకునేవాళ్ళు నియమపూర్వకంగా తప్పనిసరిగా రామాయణాన్ని వినాలి. పర్వతాలు, నదులు ఎంతకాలం ఈ భూమిపై ఉంటాయో అంతవరకు శ్రీరామ కథ ఈ లోకంలో ప్రచారంలో ఉంటుంది. ఇదమ్మా ఇవాళది అయిపోయింది. రేపటి నుంచి ఉత్తరకాండ మొదలవుతుంది, చెప్పుకుందాము. జై శ్రీరామ్.